వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ మనోజ్. తెలుగు రాష్ట్రాల్లో అనసూయ అన్వేష్ పైన ఇంకా రచ్చ కొనసాగుతూనే ఉంది. అనసూయ అన్వేష్ పైన ఇంకా వ్యతిరేకత పెరుగుతోంది. వాళ్ళకు మద్దతు ఇచ్చే వాళ్ళు కూడా పెరుగుతూనే ఉన్నారు. అమ్మాయిల డ్రెస్సింగ్ పైన ఇప్పుడు తెలంగాణ మంత్రి సీతక్క కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాకు నచ్చినట్టు ఉంటా, మీరేమైనా చేసుకోండి అంటే కుదరదు. అమ్మాయిల డ్రెస్ కంఫర్ట్గా ఉండాలి, అట్ ది సేమ్ టైం నీట్గా కూడా ఉండాలి. కొందరు మహిళలు నాపై కోపం రావచ్చు, కానీ నా వస్త్రధారణ అయితే ఇలాగే ఉంటుందన్నారు సీతక్క. ఇక మా పిల్లలకు కూడా మంచి బట్టలు వేసుకోమని చెప్తాను. నిండుగా ఉండాలి, నీట్గా ఉండాలి, కంఫర్ట్గా కూడా ఉండాలి. అమ్మాయిలు వేసే బట్టలను బట్టే అబ్బాయిల చూపు కూడా ఉంటుందని సీతక్క అన్నారు. సో ఇప్పుడు సీతక్క వ్యాఖ్యలు కూడా సంచలనంగా మారాయి. సో అటు నాన్ వేషన్ కూడా రెచ్చిపోతున్నాడు. అనసూయ కూడా నేను ఒక వీడియో చేస్తూ పారాసైట్స్ ఉన్నాయి, నా చుట్టూ పారాసైట్స్ ఉన్నాయి, నేను వాటిని కంట్రోల్ చేయాలా లేదా వాటికి అగేన్స్ట్గా పోవాలా, లేదు వాటిని ఎదుర్కోవడానికి స్ట్రెంగ్త్ని పెంచుకోవాలా అంటూ ఒక వీడియో కూడా షేర్ చేయడం జరిగింది. ఇప్పుడు దానిపైన పెద్ద ఎత్తున ఆగ్రహం వెలుగక్కుతున్నారు. ఒక రాష్ట్రానికి సంబంధించిన మంత్రి, దట్టు ఉమెన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్కి సంబంధించినటువంటి మంత్రే, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి ఆ సదరు మంత్రే డ్రెస్సింగ్ విషయంలో ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ అనే క్వశ్చన్కి ఇటువంటి సమాధానం చెప్పడంతో ఇప్పుడు అందరు కూడా ఒక్కసారిగా సీతక్క ఈ సూపర్ గుడ్, సో తను నిజంగా నిర్భయంగా మాట్లాడుకొచ్చారు. సో అట్ ది సేమ్ టైం ఆ రకంగా ఉండే వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలి అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. సో మాట్లాడడం ఈ అంశానికి సంబంధించి మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో సంధ్యారెడ్డి గారు ఉన్నారు, మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్, అండ్ మురళీ శర్మ గారు ఉన్నారు, సోషల్ యాక్టివిస్ట్. సో ఫస్ట్గా మురళీ శర్మ గారితో స్టార్ట్ చేద్దాం. మురళీ శర్మ గారు, సీతక్క ఒక మీడియా ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం మాట్లాడని చెప్పాను నేను. సో నిండుగా ఉండాలి, నీట్గా ఉండాలి, కంఫర్ట్గా ఉండాలి. నాకు ఇష్టం వచ్చినట్టుగా కంఫర్ట్ కోసం ఏదైనా వేసుకుంటానంటే ఎక్స్ట్రీమ్ అవ్వకూడదు, అదుపులో ఉండాలన్నట్టుగా చెప్పుకొచ్చారు. వాట్ డూ యూ సే? ఒక మంత్రే ఆ రకమైన వ్యాఖ్యలు చేసుకొచ్చారు. తనకు చాలా పెద్ద ఎత్తున సపోర్ట్ వస్తుంది, అప్రిషియేట్ చేస్తున్నారు. ఎవరైనా శృతి మించే రకంగా ప్రవర్తించినా కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవాలి సీతక్క అని చాలా మంది కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. వాట్ డూ యూ సే? అంటే డెఫినెట్గా అనసూయని ఇక్కడ టాపిక్ రేస్ చేసి అనసూయ పేరెత్తకపోయినా కూడా ఇప్పుడు నడుస్తున్న చర్చ దాని గురించే కాబట్టి అనసూయకే ఈ కామెంట్ వర్తిస్తుంది. అనసూయ అభిమాన సంఘంగా మీరేం చెప్తారు? సీతక్క గారు చాలా బాగా చెప్పారు. కంఫర్ట్గా ఉండే విధంగానే వస్త్రధారణ ఉండాలని చెప్పారు. సాంప్రదాయబద్ధంగా అని చెప్పాల, నీట్గా కూడా అన్నారు. నీట్గా ఉండాలి వస్త్రధారణ అంటే. సీతక్క గారి వస్త్రధారణ అలా ఉండకూడదు అసలు. వారు ఎస్టీ చెందిన వాళ్ళు, వాళ్ళ వస్త్రధారణ వాళ్ళ సాంప్రదాయాలు వేరే ఉంటాయి. ఇటువంటి వస్త్రధారణ కాదు వాళ్ళది. సో కానీ ఇప్పుడు ఏంటంటే నేను ఈ విషయంలో నేను ఒప్పుకోనండి. మీరు సీతక్క గురించి మాట్లాడొద్దు. సీతక్క మాట ఆమె చాలా కట్టు బొట్టు, ఆమె సాంప్రదాయ పద్ధతిలో ఉంది. సాంప్రదాయం అంటే ఈ డ్రెస్సే వేసుకోవాలనేది ఉంది. ఇంకొకసారి మీరు ఆ మాటను ఉపసంహరించుకోవాలి. సీతక్క వస్త్రధారణ అన్నారు కాబట్టి సీతక్క వస్త్రధారణ అది కాదు అంటున్నారు. అది కాదని చెప్పడానికి ఇతనెవరు? అఫ్ కోర్స్ కదా సార్, దానికి సారీ చెప్పాలి, ఆ మాటకి ఉపసంహరించుకోవాలి. దయచేసి నేను ఒప్పుకోను. అంటే తను నేను మాట్లాడుతున్నా నేను ఒప్పుకోను. మురళీ శర్మ గారు, డెఫినెట్ గా మీరు అలా అనడానికి అర్హత లేదు. సో నిజంగా మీరు అలా అంటున్నారంటే అనసూయను తప్పుపడుతున్నట్టే, రైట్? కంఫర్ట్ గా ఉండాలి, నీట్ గా ఉండాలన్నారు ఆవిడ. సాంప్రదాయబద్ధంగా పాటిస్తారు. తను ఎందుకు పాటించారు? ఎన్నిసార్లు రోజులు తను ఆ వేషధారణలో తన కట్టుబాట్లు పాటిస్తారు, సాంప్రదాయాలు పాటిస్తారు, అనేక కార్యక్రమాలు హాజరవుతారు. తన గిరిజన మహిళ, మీరు ఒక్క నిమిషం, గిరిజన మహిళ గిరిజన డ్రెస్ వేసుకోవాలని ఎక్కడైనా ఉందా? నేనేం చెప్తున్నామే, సాంప్రదాయం నీట్ గా అన్నది, కంఫర్ట్ గా అన్నది. సీతక్క వస్త్రధారణ అది కాదు అన్నది. ఆ మాట ఉపసంహరించుకుంటే నేను ఈ లైవ్ లో కూర్చుంటా. నేను ఆమెనంటే ఒప్పుకోను. ఎందుకంటే ఆమె చాలా మందికి ఇన్స్పిరేషన్. ఆ మహిళ అంటే ఓన్లీ డ్రెస్సింగ్ లోనే కాదు, ఆమె కోవిడ్ టైంలో ప్రతి విషయంలో ఆ మాట మీరు విత్డ్రా చేసుకోవాలి ప్లీజ్. ఎందుకంటే మీరు సరే పట్ల ఇక్కడ కమ్యూనిటీని తీసుకొచ్చి ఆ డ్రెస్సింగ్ కాదు అదన్నా కూడా సాంప్రదాయం పదం వాడుతున్నారు. సాంప్రదాయం ఉంటుంది, గిరిజన మహిళల సాంప్రదాయం ఉంది. మీరు సీతక్క మీరు సీతక్క ఎస్టీ వాళ్ళు వాళ్ళ సాంప్రదాయ వస్త్రాలు ఎవరైనా మాట్లాడండి. అందరినీ గౌరవిస్తున్నాం. మేము
సీతక్కకి అభిమానులమే. సీతక్క నేను వస్త్రధారణ అది అభిమానిని. కాదు అన్నాడు. దాన్ని ఉపసంహరించుకుంటేనే తర్వాత మీరు కంటిన్యూ చేయండి. ఇక్కడ నేను చెప్పదలిచింది ఏంటంటే మీరు మాట్లాడి withdraw చేసుకోండి. అనేది పెట్టుకోండి. ఆవిడ కంఫర్ట్ అని అన్నారు. కంఫర్ట్ అది ఆవిడ కంఫర్ట్ అని అన్నారు. సాంప్రదాయం అనే పదం వాడలేదు. అది నీట్ అండ్ కంఫర్ట్ అన్నారు అంతే. నేను కూడా చెప్తున్నాను శర్మ గారు, మీరు ఆ మాటను ఉపసంహరించుకొని మీరు కంటిన్యూ చేయండి. సీతక్క మీద ఆమె సీతక్క అన్న మాటకి మీరు ఆ మాట అనడం తప్పు. ఉపసంహరించుకొని మీకు ఇష్టం ఉన్నది మీరు ముందు మాట్లాడండి. ఆమె వస్త్రధారణ అది కాదనే మాటని మీరు ఆమె స్వేచ్ఛని హరిస్తున్నట్టు